వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రజెంట్ స్టాక్ మార్కెట్ చూస్తే అయితే వాలటిలిటీ బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో వార్ యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. సో, ఓవరాల్‌గా లాస్ట్ వీక్ అంతా చూస్తే వాలటిలిటీనే కనిపించింది. ఓవరాల్‌గా నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. వాట్ నెక్స్ట్? లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చూస్తుంటే కూడా మనం అంటే పోర్ట్‌ఫోలియోలు నెగెటివ్‌లోనే కనిపించినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉంటుంది? యుద్ధం ఒకవేళ శాంతి చర్చలు జరిగి క్లోజ్ అయిపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ అలాగే యుద్ధం కంటిన్యూ అయితే ఏ విధంగా ఉంటుంది? తర్వాత ముడి చమురు ధర గూడా మార్కెట్ పైన బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. తర్వాత నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి? మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సార్, ఓవరాల్‌గా ప్రెజెంట్ యుద్ధం యొక్క ప్రభావం చూస్తున్నారు. మార్కెట్ పైన అయితే చాలా ఉంది. ప్రెజెంట్ అంటే ఇన్వెస్టర్లు అయితే పోర్ట్‌ఫోలియోలో 50% వరకు కొందరైతే మైనస్‌లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? ప్రెజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ స్టేటస్ ఏంటి ప్రెజెంట్? సార్ ఇప్పుడు మార్కెట్ చూడండి బౌన్స్ బ్యాక్ అయ్యి ఉంది. ఓకే. బట్ ఇది వచ్చి ఒరిజినల్ బౌన్స్ బ్యాక్ కాదు. ఓకే. ఎందుకంటే మార్కెట్ ఒక 1000 పాయింట్స్ లో అనేది ఒక ఫామ్ అయింది. హ్మ్. 22,000 23,000 రేంజ్ వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు ఇప్పుడు మనం అక్కడి నుంచి లో నుంచి 2000 పాయింట్స్ రికవరీ అయింది. ఓకే. రికవరీ అయ్యి ఈ పాయింట్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే. అంటే వచ్చి ఎలా చెప్పాలంటే కంప్లీట్‌గా షార్ట్ బిల్డప్ జరుగుతుంది. బట్ అయితే అది ఎలా అనిపిస్తదంటే హ్మ్. మార్కెట్ రికవరీ అయిపోయినట్టు అనిపిస్తది. ఓకే. అది ఎందుకలా అనిపిస్తుందంటే ట్రంప్ వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అవును. చూడండి ఎవ్రీ వీకెండింగ్‌కి హ్మ్. ఆయన ఏదో ఒక న్యూస్ ఇస్తాడు. అవును. ఇప్పుడు నిన్న ఏం చేశాడు? వీకెండ్‌లో ఎలాగైనా పీస్ టాక్స్ ఫినిష్ చేసేద్దాం. ఫినిష్ చేసాం. హ్మ్. కంప్లీట్‌గా యుద్ధం ఆపేద్దాం అనే మైండ్ సెట్‌లో ఉన్నారు. హ్మ్. ఒకరోజేమో ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేశారు? ఇరాన్ వాళ్ళు అతను వాళ్ళ వాళ్ళ మినిస్టర్ కూడా ఇప్పుడు ఇస్లామాబాద్ వచ్చి కూడా అవును. మళ్ళీ అది వర్కౌట్ అవ్వల. అవును. వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి మళ్ళీ యథాతథం. ఓకే. ఇది వచ్చి ఎలా ఉందంటే చాలా టఫ్‌గా ఉంది. ఓకే. ఏది వీళ్ళిద్దరూ టాక్స్‌కి ఎవరు దీన్ని ఒక ప్రాపర్‌గా ఒక మిడిల్ మ్యాన్‌గా హ్మ్. చేయడానికి కుదరట్లేదు. ఓకే. పాకిస్తాన్ వచ్చి వాళ్ళు ఆ ప్లేస్ అనేది ఉంది. బట్ వాళ్ళు మిడిల్ మ్యాన్‌గా వాళ్ళు చేయలేకపోతున్నారు. మిడిల్ మ్యాన్ అంటేనే ప్రపంచం చాలా వరకు గూడా లేదు వాళ్ళు చేయలేరు కూడా. చేయలేరు. అవును. ఇది వాళ్ళేమనుకుంటున్నారు అక్కడ అక్కడ గాని సాల్వ్ అయితే వాళ్ళ క్రెడిట్ వాళ్ళకొస్తుంది అవును. అనేది వాళ్ళు అనుకుంటున్నారు. జరిగింది వచ్చి పెద్ద యుద్ధం. హ్మ్. ఇరాన్ కంప్లీట్‌గా ఆహ్, చాలా దెబ్బతినింది. హ్మ్. చాలా నష్టాలు జరిగినియి. ఓకే. కాబట్టి వాళ్ళ డిమాండ్స్ వచ్చి ఏదో ఊరికే అలా ఒక అరగంట, గంటలో టాక్స్‌లో ఫినిష్ అయ్యేది కాదు. అంటే మీరు చెప్పినట్టు మీరు చెప్పిన లెక్క ప్రకారం ముడి చమురు అయితే ఇంకా పెరిగే దిశలోనే ఉంది సార్. 100% పెరుగుతుంది. సో, వాట్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్ సిట్యుయేషన్ ఏంటి? ముడి చమురు ఎలాగైనా సరే 150-180 కమింగ్ డేస్ టచ్ అవ్వబోతుంది. వావ్! చాలా కష్టం. డెఫినిట్‌గా టచ్ అవ్వబోతుంది. హ్మ్. ఇది వచ్చి కనబడుతుంది. ఎందుకంటే $90 సస్టైన్ అలా ఆగిపోయింది. ఇప్పుడు $95 మీదే ఉంది. స్లోగా $100 పైన మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి నేను చెప్పేది క్రూడ్ ఆయిల్ ఓకే. బ్రేక్ అయ్యి $150, $170, $200 నియర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. హ్మ్. ఎలాగైనా వెళ్తుందండి. ఎందుకంటే ఇప్పుడే సిచ్యువేషన్ ఇలా ఉంది. ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్‌గా ఉంది. ఓకే. మరి ముడి చమురు వెళ్ళినప్పుడు మార్కెట్ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఓకే. మొత్తం ఎకనామిక్ గ్రోత్ డౌన్ అవుతుంది. డౌన్ అవుతుంది. అయినా డౌన్ అయినా కూడా ఇది మనం ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి. హ్మ్. ఓకే. చూడండి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను. 2004లో మార్కెట్ క్రాష్ అయింది. హ్మ్. అదొక ఆపర్చునిటీయా? అవును. 2008లో మార్కెట్ క్రాష్ అయిందా? అదొక ఆపర్చునిటీయా? 2020లో మార్కెట్ క్రాష్ అయిందా? ఎప్పుడంతా మార్కెట్ క్రాష్ అవుద్దో దాన్ని ఒక ఆపర్చునిటీగానే తీసుకోండి. ఓకే. ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్‌కి చెప్తున్నా.
హుహు. నా అనుభవంతో. నా 26 సంవత్సరాలు 1999 నుంచి మార్కెట్‌లో ఉన్నాను. హ్మ్. ప్రతి క్రాష్‌ని క్యాష్ చేసుకోవాలి. అంటే ఇంకా డౌన్ ఎళ్ళే సిట్యుయేషన్ అంటే మీరు నిఫ్టీ లెవెల్స్ ఎక్స్‌పర్ట్ కదా సార్. అంటే ఏ లెవెల్‌గా ఎళ్తుందనేది? నిఫ్టీ ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు వచ్చిన రీసెంట్‌లో బ్రేక్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా జూలైలో ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్టు హ్మ్. మళ్ళీ డ్రాస్టిక్ ఫాల్ ఉంది. ఓకే. ఖచ్చితంగా ఆ ఫాల్‌లో ఒక మంచి బాటమ్ ఫైండ్ చేసుకొని వాళ్ళంటే అక్కడి ఎంత వరకు ఉండొచ్చు సార్ సార్ నిఫ్టీ ఎంత వరకు ఉండొచ్చు? ఫాల్ నేను ఎక్స్‌పెక్ట్ చేసేది 20,000 అండ్ 18,000 ఓకే. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 19,000, 18,000 నిఫ్టీ కరెక్షన్ వస్తే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీకి బావుంటుంది. ఎందుకంటే సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ రావాలి. హ్మ్. ఎందుకంటే అంత తొందరలో నిఫ్టీ ఇప్పట్లో అనుకున్నట్టు పెద్దగా మూవ్‌మెంట్ ఉండదు. ఓకే. మేబీ చూడండి ఒక విషయం చెప్తాను. 25,000 నిఫ్టీ ఎళ్ళినా కూడా మళ్ళీ దిగిపోద్ది. ఓకే. అంతే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక డౌన్ అనేది రావాల్సిందే. హ్మ్. ఎందుకంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా కూడా ఎలా చెప్పాలంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ హై లెవెల్ సెల్. అంతే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే మీ లెక్క ప్రకారం ఇంతకుముందు చాలా చూసారు కదా సిట్యుయేషన్ 2020, 2008 అన్ని క్రాషెస్ చూసారు కదా! ఇప్పుడు నార్మల్ స్టేజ్‌కి రావడానికి ఎంత టైం పట్టుద్ది సార్? మినిమమ్ ఒక 6-8 మంత్స్, 6-9 మంత్స్ పడుతుంది. ఓకే. ఎందుకంటే ఇంకో విషయం అండి. నేను చెప్పేది కొంతమంది వేరేలాగా కూడా అర్థం చేసుకుంటారు. హ్మ్. అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్షన్ ఎటెళ్తే అటెళ్ళాలి. మళ్ళీ డౌన్ రావాలి. ఎందుకంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు హ్మ్. ఎలా చెప్పాలంటే ఒక స్ట్రాటజీ అనేది ఫాలో చేసుకోవాలి. ఇక్కడి నుంచి పైకెళ్ళినా సంపాదించాలి. డౌన్ వచ్చినా సంపాదించాలి. అదే ట్రేడింగ్. ఓకే. చాలామంది కన్‌ఫ్యూజ్ చేసుకుంటారు. ఏం కన్‌ఫ్యూజ్ చేసుకుంటారు? గురుప్రసాద్ గారు డౌన్ అవుద్ది అన్నారు గదా! అవును. మరి ఎఫ్ అండ్ ఓలో సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు గదా! అవును. కాబట్టి నేను జెప్పేది వచ్చి క్యాష్ మార్కెట్ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్‌గా చెప్తున్నాను. హ్మ్. అది. ఒక క్రాష్ ఒస్తుంది. మీరు సర్ప్లస్‌గా ఎప్పుడైనా సరే నేనేమంటానంటే, మీ పోర్ట్‌ఫోలియోలో ఒక 30-40% ఎప్పుడు లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి అంటాను. ఓకే. ఎందుకంటే ఆ 30-40% లిక్విడ్ క్యాషే హ్మ్. మీకు 200% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. హుహు. అంటే మీరు చెప్పేది ట్రేడింగ్‌లోనా లేకపోతే క్యాష్ మార్కెట్‌లో. క్యాష్ మార్కెట్? ట్రేడింగ్ వాళ్ళు ఎలాగైనా చూడండి ట్రేడింగ్ ఇట్స్ ఎ ప్యాషన్. హ్మ్. అది వచ్చి అందరూ చేయలేరు. ఓకే. అది పర్టిక్యులర్‌గా మంచి అనుభవస్తులు నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. హ్మ్. నేను చేయగలను. మార్కెట్ లాంగ్ ఎళ్తే లాంగ్ ఎళ్తాను. షార్ట్ వస్తే షార్ట్ వస్తాను. ఇట్ ఈస్ అదొక సైకిల్. ఓకే. బట్ ట్రేడింగ్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి కంపారిజన్ చేసుకోకూడదు. ఓకే. చాలామంది అదే ఇక్కడ మైండ్ సెట్. హుహు. ట్రేడింగ్ ఒకటి, ఇన్వెస్ట్‌మెంట్ ఒకటే అనుకుంటారు. కాదు. ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్‌మెంట్ వేరు. ఓకే. సార్ ఇప్పుడు మీరు అంటే యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఆపర్చునిటీ తీసుకోవాలని చెప్తున్నారు. ఈ టైంలో ఏ సెక్టార్‌లో ఎక్కువగా మనం కాన్సంట్రేట్ చేస్తే బెటర్? చూడండి కళ్ళ ముందే కనపడుతుంది ఐటీ సెక్టార్స్. హ్మ్. చాలామంది ఐటీ సెక్టార్స్ పడిపోతుంది అని అంటున్నారు. సంతోషం పడనీయండి. హ్మ్. ఒక బాటమ్ ఔట్ అయితేనే కదా నెక్స్ట్ చూడండి అంటే మీరు లాస్ట్ ఒక 20% పడిపోయినట్టుంది. సార్ ఇంకొక 10-15% కూడా పడనీయండి. ఓకే. ఎప్పుడో ఒకటి విషయం సార్. మనము తక్కువ ప్రైస్‌లోనే కొనాలి. ఎక్కువ. హోల్డ్ చేసి పెట్టాలి. హ్మ్. ఇప్పుడు 2000 ఇన్ఫోసిస్ ఎళ్ళినప్పుడు మనం కొనడం మన ఒక అదే. ఆహ్, చౌక్యమా? లేదంటే ఆహ్, ఏదైనా బిజినెస్ అంతే సార్. ల్యాండ్ అయినా అంతే. తక్కువలో కొనాలి. ఆ! ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అంతే. సీజన్ ఉంటుంది. సార్ ఇది బయ్యర్ మార్కెట్ అంటారు. ఓకే. ఇది సెల్లర్ మార్కెట్ అంటారు. అవును. స్టాక్ మార్కెట్‌లో నన్నడిగితే ఇట్ ఈస్ ఎ బయ్యర్ మార్కెట్. ఓకే. దిస్ ఈస్ సూపర్. నాట్ సెల్లర్ మార్కెట్. ఇంకోటి హ్మ్. హోల్డింగ్ ఉండేవాళ్ళు మాత్రం దయచేసి అమ్ముకోబాకండి. హ్మ్. తగ్గిపోతుందని బాధపడొద్దు. హ్మ్. అనదర్ 2 ఇయర్స్, 2 ఇయర్స్‌లో మీరు రెట్టింపు లాభం చూస్తారు. ఓకే. సార్ మనం ఎప్పుడు క్రూడ్ ఆయిల్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే క్రూడ్ ఆయిల్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ఎలా ఉంటుంది సార్ ప్రెజెంట్? క్రూడ్ ఆయిల్ ఇట్స్ హైలీ వోలటైలిటీ. ఓకే. అది అది ఓన్లీ ఎక్స్‌పర్ట్స్ మాత్రమే చేయగలరు. ఓకే. అన్‌వాంటెడ్ అనవసరంగా క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్‌లో అన్నీ దిగకూడదు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు ది ఎందుకంటే చెప్పాలంటే బాగా అనుభవం ఉండాలి. ఓకే.
ఒక ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడం తెలియాలి. ఉమ్, ఆ, ఈ ట్రెండ్ వెళ్తే లాంగ్ వెళ్తుందా, షార్ట్ వెళ్తుందా, ఎంత టార్గెట్, ఉమ్, ఎందుకంటే ఎప్పుడు వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. ఓకే కాబట్టి ట్రేడింగ్ ఇట్స్ ఎంటైర్లీ పార్ట్ డిఫరెన్స్. ఓకే. ఇంకోటి మెయిన్ సిల్వర్, గోల్డ్లోకి వెళ్ళే ముందు సిల్వర్ గురించి మాట్లాడతాం. సిల్వర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకు ఇంచుమించు 150% ఎబోనే ప్రాఫిట్స్ ఇచ్చింది. నెక్స్ట్ సిల్వర్ అలాంటి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? నెక్స్ట్ సిల్వర్ అనదర్ 3 years, ఉమ్, 2 years మినిమం. 2 years ఇలాగే మ్యాక్సిమం. సపోజ్ ఆల్ టైమ్ అయి బ్రేక్ అయినా కూడా 5 లక్షలు, 5.5 లక్ష ఇలా ఒక మళ్ళీ ఇంకొక 4 to 5 years తర్వాతనే ఒక 10 lakhs అనేది మనం చూడగలం. 4 to 5 years. ఇప్పట్లో చూడలేం. ఓకే. అది. గోల్డ్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ కూడా డెఫినెట్గా గోల్డ్ కూడా 30,000 వెళ్తుంది నెక్స్ట్ 5 yearsలో. ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే 100% అనేది ఇప్పుడు చాలా ఈజీ. మ్మ్. గోల్డ్ ఆల్రెడీ 17,000 టచ్ అయింది. ఇప్పుడు చూడండి, 100 రూపాయలు వస్తూ 200 రూపాయలు ఈజీగా అయిపోతుంది. అప్పుడు 17,000ది 34,000 అయ్యేటప్పటికి అమ్మా అంటున్నారు. మ్మ్. అయితే పెరగడం కూడా ఆడ 100%. ఓకే. ఆడ పర్సంటేజ్ వైజ్ చూస్తే 100%. 100%. ఓకే. బట్ రేట్ చూస్తే ఏమో పెద్ద రేట్ అనిపిస్తుంది. మ్మ్. కాబట్టి ఎప్పుడైనా సరే బాగా రేట్లు పెరిగేటప్పుడు ఏమవుద్దంటే ఒక రేంజ్ దాటిపోయిందంటే ఇక బుల్లిష్ అయిపోతుంది. ఓకే. ఫైనల్గా మార్కెట్ మండే రోజు ఎలా ఉండొచ్చు? ట్రంప్ గారు నిర్ణయించాలి, మనం నిర్ణయించాలి కదా. అంతేనా? సరే ఏదైనా మార్కెట్ ఇట్స్ ఎనీ సపోజ్ అప్ సైడ్ ఏదైనా వస్తే ఎక్కడన్నా సెల్లింగ్ మనకి ఆపర్చునిటీ ఉంటే సెల్ చేయడం, ఓకే సార్. ఇంకోటి ఈ మధ్యలో ఇంత లేదంటే మార్కెట్ డౌన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అవును. ఇంతకుముందు అంటే మనం బిహైండ్ ద కెమెరా మాట్లాడుకున్నాం. క్రిప్టో మీద బాగా యూత్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది సార్. క్రిప్టో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏం చెప్తారు సార్ క్రిప్టో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి? చూడండి, నేను ట్రేడింగ్కి నేను ఎప్పుడు అగెయిన్స్ట్ ఏం కాదు. ఓకే. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే తెలిస్తే చేయండి, తెలియకపోతే చేయొద్దు. మ్మ్. అప్పులు చేసి చేయబాకండి. ఓకే. ఇప్పుడుండే యంగ్ జనరేషన్స్ అప్పులు తీసుకొని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో మ్మ్. డబ్బులు అన్నీ ఎక్కువ వస్తుంది అని చెప్పి, అసలు నన్ను అడిగితే క్రిప్టో చేయడానికి ఎలిజిబిలిటీ ఫస్ట్ నీకు స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ F&Oలో సంపాదించి మ్మ్. అక్కడ ప్రూవ్ చేసిన తర్వాత క్రిప్టోకి రండి అంట. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గురుప్రసాద్ గారు చెప్పేది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాని ప్రకారం చూస్తే చాలా క్రాషెస్ చూడడం జరిగింది. చాలా సిచ్యువేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చాలా ఫేస్ చేయడం జరిగింది. సార్ చెప్పేది ఏంటంటే ప్రతి క్రాష్ ఒక ఆపర్చునిటీ. ఇలాంటి టైంలో మనం ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవాలి. తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ వెళ్ళినప్పుడు మార్కెట్ దాన్ని ప్రజెంట్ అంటే బై చేయాలని చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అంటే తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ అయినప్పుడు అమ్మేసేయాలి, ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ మార్కెట్ అయితే బయ్యర్స్ మార్కెట్ కాబట్టి అందరూ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవాలని చెప్తున్నారు. కీప్ వాచింగ్ పల్లవి టీవీ. సార్ నా పేరు బాలు. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను మామూలుగా యూట్యూబ్లో సార్ ఛానల్స్ చూసి దాంట్లో ఇన్స్పిరేషన్ అయ్యి సార్ దగ్గర నేర్చుకోవాలని చెప్పి వచ్చి నేర్చుకున్నాను సార్. చాలా గుడ్ స్ట్రాటజీ చెప్తున్నారు సార్. ఎక్కడ వినలేదు ఇటువంటి స్ట్రాటజీ అని. నేనైతే చాలా బాగా నేర్చుకున్నాను. అమౌంట్ కూడా బాగా ఎర్న్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గురు సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. మళ్ళీ 2 monthsలోనే మేము గురుప్రసాద్ సార్ క్లాస్కి అటెండ్ చేశాము. సో బిఫోర్ స్ట్రాటజీ కంటే కూడా ఈ స్ట్రాటజీ మాకు చాలా ఈజీగా, చాలా ఫార్వర్డ్గా మేము మూవ్ అయ్యి ఎక్కువగా టెన్స్ తీసుకోకుండా తొందరగా మూవ్ అవ్వడానికి చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ కూడా మేము నెక్స్ట్ క్లాసెస్కి కూడా రావడానికి విల్లింగ్లో ఉన్నాము. ఈ స్ట్రాటజీస్ వల్ల మా ఫియర్ అన్నీ పోయి స్మూత్గా మళ్ళీ ప్రీవియస్ దాంట్లోకి వెళ్తున్నాము ఇంటికి కూడా. చాలా క్లియర్గా ఏం డౌట్స్ ఉన్నా చాలా పేషెన్స్గా గురుప్రసాద్ సార్, శ్రీనివాస్ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ స్ట్రాటజీ మాత్రం మాకు లైఫ్ పీరియడ్ యూజ్ అయ్యే స్ట్రాటజీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పల్లవి టీవీ. సార్ నా పేరు నాగేష్ అండి. ఆల్రెడీ నేను సార్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఫీచర్స్ చేస్తున్నాను, నిఫ్టీ బ్యాంక్. కానీ ఇంకా సార్ ఇచ్చిన నిఫ్టీ దాని గురించి నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించి సార్ దగ్గర నేర్చుకోవాలని వచ్చాను. సార్ ఇచ్చిన ప్రకారం అయితే అసలు చాలా ఈజీగా ఉంది.
ఇక్కడికి వచ్చేటప్పుడు భయపడ్డాం కానీ చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనిపించింది. హ్యాపీగా ఉంది సార్. I'm Srinivas. This is the second time I'm attending the session. Session was wonderful. We have enjoyed the class very much, and Mr. Guru Prasad is cleared all the doubts as far as the stock market is concerned. The session is wonderful session. The knowledge is very much he has shared with us. We are very confident in doing the next level of marketing. Thank you. నా పేరు షేక్ హుస్సేన్. నేను గత కొన్ని సంవత్సరాలుగా సార్ని ఫాలో అవుతున్నాను. సారు ప్రతి సెషన్లో కొత్త కొత్త స్ట్రాటజీలు తీసుకుని వస్తారు. మనము దీన్ని డిసిప్లిన్గా ఫాలో అవుతూ మనం మనీ మేనేజ్మెంట్ పాటిస్తూ కాన్స్టెంట్గా చేసుకుంటూ పోతే మనకి ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్లా ఉంటుంది. మనకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే మనం ఇప్పుడు ఈ కాలంలో మనకు ఒకటే ఆదాయమైన మనము డిపెండ్ అయితే మనకు పెరుగుతున్న ధరలతో పాటు మనం సెకండ్ సోర్స్ ఇన్కమ్ కూడా అవసరం కాబట్టి మనము ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం డిసిప్లిన్గా చేసుకుంటూ పోతే మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మనకి గురుప్రసాద్ సార్ గారు, మళ్ళీ శ్రీనివాస్ సార్ గారు చాలా మంచి చెప్తారు. మనం సార్ని చిన్న పిల్లల్లాగా మనకి స్ట్రాటజీని కూర్చోబెట్టి చెప్పడం, ఆయన చెప్పడం, టీచింగ్ లాంటివి చాలా మంచిగా ఉంటాయి. దీన్ని థ్యాంక్ యూ.